హాయ్ అండి, ఇది లాంగ్ ఫ్రాక్ అండి. లాంగ్ ఫ్రాక్కి ఇది చెస్ట్ వచ్చి 40 సైజ్ అండి. 40 సైజ్కి నేను బాడీ పార్ట్ వచ్చి 15 తీసుకుంటున్నానండి. ఇలా 15 పెట్టుకొని 15 అండి, ఇలా 15 పెట్టుకొని మార్జిన్ చేసుకోండి. ఇలా మార్జిన్ చేసుకున్నాక ఇక్కడ ఆపోజిట్లో కూడా 15 పెట్టుకొని మార్జిన్ చేసుకొని దీన్ని ఇలా లైన్ వేసుకొని, ఇదంతా ఎక్స్ట్రా పీస్ అండి, ఇదంతా రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ 3 ఇంచెస్ నెక్కి ఇస్తున్నానండి. ఇక్కడ 3.5 ఇంచ్ షోల్డర్కి ఇస్తున్నానండి. మొత్తం 6.5. ఇలా డౌన్ వచ్చి నేను 6.5 పెట్టుకుంటున్నానండి. ఈ 6.5 పెట్టుకుంటున్నానండి. ఇలా 6.5 పెట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ 1.5 ఇంచ్ రౌండ్కి చంక రౌండ్కి అండి. చంక రౌండ్ అండి 1.5 తీసుకున్నాను. ఇక్కడ 3 పెట్టుకొనేసి ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఇలా చంక రౌండ్ తీసుకోండి, లైన్ డ్రా చేసుకునేసి ఇక్కడ నెక్ అండి. నెక్ ఇక్కడ డౌన్ వచ్చి నేను 6 ఇస్తున్నాను. ఇక్కడ 3.25 ఇస్తున్నాను. ఇస్తున్నానండి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన షేప్ తీసుకోవాలి. ఈ నెక్ ఉంది, ఓకే అండి. నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చి నేను 6.5 ఇస్తున్నానండి. బ్యాక్ నెక్ వచ్చి 6.5 ఇస్తున్నానండి. దాన్ని ఇలా డ్రా చేసుకో. ఇక్కడ ఫ్రంట్ వచ్చి ఒక 1/2 ఇంచ్ రిమూవ్ చేసుకోండి. చంక రౌండ్ ఫ్రంట్ 1/2 రిమూవ్ చేసుకోండి. ఇది 10 ఇంచెస్. ఎక్స్ట్రా ఖర్చులకి నేను 2 ఇంచెస్ పెట్టుకుంటాను. అది 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చండి. 1.5 ఇంచ్ పెట్టుకుంటాను. ఫస్ట్ ఈ షేప్ ఈ లైన్ ఇదే రండి అండి, నేను అవుట్ సైడ్కి ఇచ్చేసినాను. నెక్ ఇలా రిమూవ్, ఫస్ట్ ఈ పార్ట్కి మాత్రమే రిమూవ్ చేసుకోండి. ఎందుకంటే అది ఫ్రంట్కి వస్తుంది, మనం బ్యాక్ లోతు ఎత్తాం కదండి, అందువల్ల ఇలా రిమూవ్ చేసుకొని ఇవి ఉన్నాయి కదా, 1/2 లోతు ఎత్తాలండి. అది బ్యాక్ ఎత్తుకొని ఇక్కడ లోతు 1/2 ఇంచ్ ఎత్తేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ పెట్టుకునేయండి. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్కి లోతు ఎత్తద్దు, బ్యాక్ పార్ట్ కదండి. సరే, ఇది బ్యాక్ పార్ట్ పెట్టుకుంటే డౌన్ చేసుకోండి. ఇది లోతు ఎత్తలేదు కదా,
ఇక్కడ డౌన్ చేసుకోండి. ఇక్కడ 3 ఉంది కదండి, ఇక్కడ 3 అలానే పెట్టుకుంటారు. రౌండ్ ఇచ్చుకో. ఇది ఇక్కడ ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. 6.5 ఉంది. ఇది బ్యాక్ పార్ట్ అండి. నేను లోతు ఎత్తలేదు దీనికి. 10 అండి. 10కి 1.5 ఖర్చులకి. ఇక్కడ డాట్స్ పట్టుకుంటాం కాబట్టి అంతే లెంత్ పెట్టేయండి. 10 1.5 ఖర్చులకి ఇలా లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకొని ఈ క్లాత్ రిమూవ్ చేసేయండి. ఇది నెక్ అండి, బ్యాక్. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ నెక్ వచ్చి 6.5, షోల్డర్ వచ్చి 6.5. 6.5లో ఇక్కడ 6.5 అండి. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇది 6.5. 6.5లో ఇది 1.5. ఇది 1.5 ఇంచు లోతు ఎత్తాను. ఈ పార్ట్ రిమూవ్ చేసేయండి. ఇది బ్యాక్. టోటల్ లెంత్ వచ్చి 48 ఉందండి. 48 అంటే ఇది టోటల్ లెంత్ వచ్చి 48 ఉంది. టాప్ అది ఫ్రాక్ లెంత్ వచ్చి 48 అండి. 48లో నాకు ఇది లైనింగ్ కాబట్టి నేను 3 ఇంచెస్ డౌన్ చేస్తున్నాను. అంటే 45 తీసుకుంటున్నాను. 45 తీసుకున్నప్పుడు పైన 15 ఉంది కదండి బాడీ పార్ట్కి, 15 లెస్ చేసుకోవాలి. లెస్ చేసి ఇక్కడ 15 పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడ డౌన్కి 45 తీసుకోవాలి. ఇలా 45 డౌన్కి తీసుకోవాలి. 45 డౌన్ తీసుకొనేసి ఇక్కడ 15 పైన పెట్టుకోవాలి. ఇలా డౌన్ కిందకు వచ్చి 45 పెట్టుకోవాలి. 45 పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఒక లైన్ చేసుకొని ఈ పార్ట్ రిమూవ్ చేసుకొని రిమూవ్ చేసేసి రిమూవ్ చేసుకున్నాక ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ వచ్చి 9 పెట్టుకున్నారు కదా, ఇక్కడ 9 పెట్టుకున్నారు కదండి. ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ వేసుకోండి. ఐహెచ్కి ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ వేసుకోండి. ఇంచుకేసి నుంచి ఇక్కడి నుంచి స్ట్రైట్ లైన్ వేసి ఇది రిమూవ్ చేసుకోండి.
పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. అమ్మా నాకు